ఆ యుద్ధం చేస్తానా అత్తవా? ఒక్కటి తక్కువైంది కానీ ఇగో పాలు తెపో. ఆ మా తీసుకొత్తది పాలు. ధనన రావాలి ఎనందిట్లోపు. ఏది కాదు 2 నిమిషాల్లో పత్తా నీకు ప్రాబ్లం. నువ్వు రాపో రాదో మొగైనా చెప్తా నీ సంగతి. చూడు నువ్వే అత్తనా 2 నిమిషాలు. దాన్ని అడుగు. హలో కైకిలి పోతానా రేపత్తా మా బర్రెకు 4 చీరలు అయినాయి, దానికి గోళీల కోసం వస్తా. నువ్వు మళ్ళా సిగ్నల్ కానే ఉండు. అత్త అత్త అరే ఇవ్వాలరా ఊకే ఫోన్ మాట్లాడుతున్నా ఎవరు రా వాళ్ళు? ఏమున్నా పొల్ల పడ్డవే ఆటగాడు. నువ్వు పనబుల్లయ్యో నీకు పోరు ఎట్లా పడ్డదిరా? ఇంతకు క్లాస్మేటా ఇంకేటిది మరి? సిగ్నల్మెంట్ క్లాస్మేట్ ఇన్నా ఈ సిగ్నల్మెంట్ ఏంటిదిరా? ఏమా బర్రెకు గోళీలు తినిపోతే మొన్న కరీంనగర్ సిగ్నల్ కాడ పరిచయం అయింది, మళ్ళా గాడికి రమ్మంటాంది. సరే గాని వీడు ఇంతకు అత్తారా చూసి కండ్లు కాయలు కత్తనేరా? కాయలా జాంకాయలా మామిడికాయలా కారటం వాడితే కళ్ళు తీసి కాకులకెత్తా ఏమనుకున్నావు బిడ్డ? కండ్లా కాకులే నీయా? మళ్ళీ పంచి నీతోని పనికెచ్చే బదులు పరపేసుకొని పన్నదినయ్యావురా. నువ్వు పండుటానికి తప్ప పని చేస్తావు, పని పాతరా సోకు జాతరా పరుపట పరుపు. మాటకు వైనా పెడితే పారలకు సప్తా పాసవాలోడా. నన్ను పాసవాన్లోడా అంటావా? పండ్ల పుల్లి ఇక్కడ. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉప్పు గిప్పు జాంతానై ఓన్లీ సేదు. ఉప్పు గిప్ప గాని ఇంతకు పనికి వరకు రాపోయేది ఇంకెవరకు? మన ప్రసాద్ మాకు. ఏంది ప్రసాద్ గానిక నీకు మానవున్నా అదిరా? యాది మరుపులోకి నువ్వెట్ట పని చెప్పుకున్నావురా? ఆది మరుపులోడా? ఇవ్వలే ఆది మరుపులోడు. మా ప్రసాద్ మామ చెప్పిండంటే పానం పోయినా మర్చిపోడు. ఎరికేనా? ఏం మాట్లాడుతానవే? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మామరో నీకు వెరకరా మేక ముయ్యతోడా? పిలిచినా పిలవలే అంటాడు, ఎరికేనా? ఇగో రత్నాల మామ, మా ప్రసాద్ మామ గురించి ఇంకొక మాట మాట్లాడాను నీ మడతగుండు మీద మధ్యలు మోగుతాయి, వినవా? ఇప్పుడు అలాగే ఉంటదా? మధ్య కానీ పిలవలే అనుకో నీకు గుద్దులు పడతాయి. ఇగో రత్నాల మామ, నేను తొలుసురు పనికత్తానా, అన్ని అడ్డంకులు పెట్టకు నువ్వు. అడ్డంకులో మర్ర వచ్చిన అటుకులో కానీ అవి వస్తాడు అడుగు. అగో అత్తాను అడుగు. అడుగుతా ఆయన ఏం మర్చిపోలేదనుకో నిన్ను మడత పెడతా. ఓ మడత పెడదు మొగాయనే మొదలు అడుగు అడ్డ తిరుగు. ఎవరు నువ్వు నాకంటే తిరుగుతావు? ఎండిపోయిన మొగపోయా. నేనే బక్క రమేష్, నువ్వు వరుసకు నీకు బామ్మర్దనైతా. వరి బామ్మర్ది నువ్వారా? పన మంచిగా ఉన్నాదిరా. చూసినావే బావా అనగానే బరాబర్ గుర్తుపట్టిండు, గట్లుంటది మనతోని. అబ్బా అయితే గాని ముసల్దాన్ దినాలు చేసారా? గంతే ఉంటది కానీ తినే కాడికి తాగే కాడికి వస్తారు కానీ తినిపించే కాడికి వెళ్తారో మమ్మల్ని. చెప్పలే అగో ఇట్లుంటది వాడితోని. ఇక అడుగు. దినాలు ఎక్కడి? నువ్వు నిన్న ఒట్లు పెట్టి రమ్మంటివి కదా, ఇగో పార కూడా పట్టుకొని వచ్చినావు. పారనా? పారలేదు, పానీపూరి పండలేదు. నువ్వు పక్క జరహా అని పైన అవుతా. నువ్వు పైన అయితే పైసలు పెడియాలరా, పైసలు ఇచ్చి జరుగు. పైసలా? ఎత్తుకెత్తు ఏనుగు లెక్కున్నావు. ఏం చూసి పైసలు వేయాలి నీకు? ఏడ బాగాలేనుడా జంకలెక్కడే జారి మిఠాయా. ఇంకా నావరా హీరో లేనోడా? నేను చెప్పి నావాడు యాది మరిపోడాని. సారీ కరెక్టే, మర్చిపోయాను. కార్యానికి పోగా కాకులు అడ్డమైనట్టు నడి రోడ్డుని నన్ను దొరికించుకొని గడ్డిని పోవాలి, ఒడ్లు కొట్టేవాలి అంటారేమరా? జరుగుదా? ఇగో బావా, నువ్వంతా గమ్మతి మాట్లాడి మమ్మల్ని గాలి చేయకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని విలువలేదు అన్నావు అనుకో, ఈయన నన్ను పులిచెల్లదాకా కొడతాడు. అగో చూడు ఎట్లా చూస్తాడు.
నీ అక్క మీ కథ గమ్మతే ఉన్నది ఎవరు ఇంతకు అసలు మీ ఊరన్నారు అది చల్, జరగా, నీ ఏమన్నావురా ఏమన్నావు తొలుత పనికి వస్తానా అని నాదటిగారా చెప్పిందా వాడు ఆదిమరపు అని చెప్పిందా చెప్పిందా చెప్పారా? చెప్పిందా? ఏడితే పైసలు ఏడితే ఎనిమిది వేలుంటే ఆ కర్రె పోసి కాడు పైకి పిలిచిండు వానికన్నా పోదు కారా నువ్వేమట్టి నిన్ను ఇడిచిపెట్టా అనుకుంటున్నావు కానీ అసలు ఇడిచిపెట్టా నా పైసలు రావో నేను చూస్తారా మామన్నకు మనం మామనకురా అబ్బా మామ యాది మర్చిపోయిందా మక్కులు సేవ చేపిస్తూ గాని మామ జర లేపే రేపు రేపన్నా అంటాడు నిన్న టిట్ పెడతారా ఓసి వీణ ఎగిరితం లేదు ఇంట్లో ఎలకలేరుగా ఈ పంది పిల్లలని పాలగొలితే అటే వేయండి కదా ఏడవని పాడేయండు ఫోన్ అని ఎత్తా ఏనంది అయిపోవట్టే ఇంకా రాకపాయి 2 నిమిషాలు వస్తా అన్నాడు నా వంటి పాడేడు ఇప్పుడు నాకెవరు ఫోన్ చేస్తాలో హలో హలో ఏడవన్ను ఎవరు అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది ఏవలా ఈ పెన్లానిరా పెన్విడి నాకింకా పెళ్ళే కాలే ఏంది లగ్గం కాలేదా నీ మధ్య మార్పిట్ల మన్నువయ్యా మాసిపోయిన మొక్కుపోడా పాలకం తోలితే ఎటువైనా ఏడవన్నా అయ్యో కస్టమర్ కేర్ బుజ్జి నీకు పాలు కావాలంటే పాల కేంద్రానికి ఫోన్ చేయి అంతేగాని నాకు ఫోన్ చేసి పరిశాన్ చేయకు మళ్ళీ పంచి బాబా మరే లక్ష్మీపురం ఏంది కస్టమర్ కేర్ బుజ్జా పంచ్ అంటే ఇలా ఉండాలో నువ్వైతే ఇంటికి రాదాత నీ బజ్జలు రాలాలి అయ్యో బుజ్జి బజ్జీలాలతో ఏరుకొని తిను అంతేగా నన్ను బదనాం చేయకు నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చిందనుకో కోత కొడక రా ఇంటికి అట్లనా రా అయితే రా కస్టమర్ కేర్ బుజ్జి నువ్వు ఎక్కడో ఇప్పుడే రావాలి నా ఊరికి నా ఊర్లోనే ఉన్నా నా వాడలోనే ఉన్నా ఇగో గిట్లా ఈ బొడ్రాయికి వచ్చావనుకో సందులే ఉన్నారా నువ్వు ఏ పాటకు వస్తావో ఏ పాట వస్తావు రా రా అట్లనా నువ్వు ఆన్నే ఆవురా యాద మరుపులోడా నేను అడికి వచ్చిననుకో లాగులో తొండలు జొరగొట్టకపోతే నేను కనికి బిడ్డనే కాకపోవాలి నువ్వు వచ్చినాక నా లుంగిలా తొండలు దొరకొడదు కానీ నువ్వు రావాలి నా లుంగిలా తొండలు దొరగొట్టాలి అట్లనా అత్త నాగు కస్టమర్ కేర్ బుజ్జి నువ్వు రా నీ సంగ చూస్తా నువ్వైతే రా నా ఊరికి వచ్చి నా లుంగిలా తొండలు దొరగొడతావా నీకు తొండలు ఎక్కడ దొరుకుతాయో చూస్తా నేను రా ఎక్కడతావు నువ్వు రా నీ సంగీత చూస్తా రా నువ్వు ఎక్కడతావు రా అయ్యి అబ్బా పని పాట లేక ఫోన్ చేస్తాంది ఇంకా లావులో తొండ దొరకడతాడట అగో తలుపులు పెట్టి ఉన్నది ఇది ఎటుపోయింది మరి మొగడెత్తలు తినడో లేదో ఇంత అన్నమే తను లేనే దీనికి నీ అవ్వ ఏడదిరిగేదో నీ అవ్వ ఇంటికాడ దీనికి కూడా భయం లేకుండా పోతుంది ఈ అవ్వ అన్నం అనలే అనుకున్నా అన్నమే దానిది అగ్గో గీ పిల్లగాడింది మా ఇంటికి వచ్చి అన్నం తింటాండు తింటే తినంతి ఆ పోరేమన్నా అనొచ్చు అగో ఈ దొంగ చుట్టూ వీక్ నన్ను చూసి నవ్వుతాండేంది ఏంది పిల్లగా మా ఇంటికి వచ్చి అన్నం తింటాను చెల్లేమని అన్నదా పిల్లగానా మోగని పట్టుకొని పిల్లగా అంటానే ఏడి
బొడ్రాయి కాడ సందులు ఉంటా అన్నాడు. ఇదే కదా సంధి కనబడతలేడేంది? ఏడవాడేండో వీడిని ఎత్తుకపోని వీని నాశనం గాను. రాను మన సంగతి చెప్తీగా. అగు రమేష్ ఇటు రారు ఒకసారి. ఏందత్తా మీ మామగానే పడ్డా? అనిపిస్తుడు కాదు మమ్మల్ని కాడు కూడా కలిపిండు. జరా ఏమనుకోకుర్రే, ఆయనకు మతి మరుపు. 8 దాటిండంటే మన మనిషి కాదు. మళ్ళా 12 అయింది అనుకో, మళ్ళీ ఇప్పటి లెక్క మంచుకుంటాడు. జరా మనసులో పెట్టుకోకుర్రేమన్నంటే. ఏంది 12 తర్వాత మన మనిషి అవుతాడా? నిన్న ఒక్క తీరుగా ఒడ్లు పెట్టే పోదాం రానన్నాడు. సరే పోదామని ఇద్దరం తయారుంటే మీరెవరని మమ్మల్ని అడిగిండు. అట్టిగా పనికి చెడ్డట్టు అయింది. ఓ అమ్మా, మిమ్మల్ని అయితే ఎవరు అన్నాడు, నన్నైతే ఓసారి అత్త అంటాడు, ఓసారి వదినే అంటాడు, ఓసారి వచ్చి మరదలు అని అంటాడు. ఇప్పుడు ఏడున్నామని ఫోన్ చేస్తే హలో కస్టమర్ కేర్ బుజ్జి అన్నాడు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అయ్యో అమ్మాయి ఏం టార్చర్. అయ్యో భగవంతా. ఊకో ఊకో, మొన్నదాకా మంచిగా ఉండే కదా, ఇప్పుడు గిట్ట ఎట్లా అయిండు? మొన్న వాళ్ళ ముసలోడు చచ్చిపోతే దినాలకు వేయిండు, బగ్గ తాగి మోర్లు పడ్డాడు. అప్పటి నుంచి గిట్లా చేస్తాడు. ఈ అక్క ముసలోడు పోయేటోడు ఒక బాగా తాగిచ్చి మోర్ల పడగొట్టిపోతాడా? చెప్పేమా నువ్వే. వాడే ఆది మరుపులోడు అనుకుంటే ఆనికన్నా అటు ఉన్నావు కదరా నువ్వు. సరే గాని ఇప్పుడు టైం ఎంత అయింది? టైమా 11:56 అవుతుంది. ఇగో ఎట్లాగో పని చేట్టరు, పోయి అన్ని ఎంకులాడదాం పారి. 12 అయితే మన మనిషి అవుతాడు పారి. మరి పైసలు ఇస్తావా? ఇత్తపా కోటల మందము. నువ్వేలా నాకు దొరుకు, నీ సంగతి చెప్తా. ఇలా నాకు దొరికవా? నీ జుట్టు బీక నా మొగడన్నా నన్ను ఎన్నడూ కొట్టలేదురా. పెళ్ళం పిల్లమని పొద్దున్న ఈ పక్క చింతపండు చేస్తాను కదరా. ఏ అమ్మా, చింతపండు కాదు నిన్ను ఇలా తొక్కు తొక్కు అగో అత్త, మామ మర్చిపోయే వాళ్ళని మరత పెడతాడు. పోదాం పారి. చూసిన చెల్లె ఎట్లా కొట్టిండో. పొద్దున మా ఇంటికి వచ్చిండు, అన్నం తింటాడు. తింటే తినని తీసి చెల్లేమన్నదని అనుకున్నా. తిన్నాక గంతే ఏమైంది పిల్లగా అన్న. పొద్దుండి నా ఈ పంట చింతపండు చేసుకుంటే చింగులన్నీ తొలిపి దుప్పలేగా. అత్త 12 అవుతుంది. లేపుదాం. ఏమైంది? నువ్వు గీడు నవ్వు చూసారా సార్ డబుల్ యాక్షన్. నేనేది గీడునా? నేను గిడికే వచ్చిందే నా చెంబేదే. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला हसन అగో వదినే, నెత్తనే నీకు అట్లయింది. దేవుడు వచ్చిందా? దేవుడు కాదురా, దేకి సమొకపోడా. పెళ్ళాం అనుకొని పెయ్యం చంపినట్టు చంపినావు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఈ దెబ్బ చెత్రా కొడుకు, చాన్నా కొడుకు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా 8 కాక ముందుకే ఇంట్లో ఉండాలని. 8 కాకముందే దవ దవ పాలు పట్టుకొని వచ్చింది. మరి నడిమేడ ఆగినావు? యువర్ థింకింగ్. గా రజదాంటి లేదా? ఆమె సమ్మక్కల బెల్లం మంచి పెడతా అంటే అక్కడ ఆయన. సమ్మక్కల బెల్లం కోసం ఆయనవా? నువ్వు ఇంటికి ఏంది తమ్మి గా పోరి 8, 12 అని అంటాంది. అయితే ఆ మగవానికి 8 దాటిందంటే ఏది గుర్తుకున్నది. మళ్ళా మధ్యాహ్నం 12 అయితేనే అన్ని గుర్తుకుంటాయి. 8 దాటిందంటే ఎవరైనా చూసినా పెళ్ళే అంటాడు. వాయి వరుస ఏముంటాయి. 12 దాటితేనే ఆయనకి అన్ని గుర్తుకుంటాయి. లేకుంటే నీ లెక్కనే అందరి భర్త పూజనే. బో కరోనా కంటే దండి రోగం దుంపదేగా. వదినే ఇప్పుడు గట్టిగానే వలిగినట్టున్నదే. అన్నున్నప్పుడు నాకు ఇట్లా కొట్టిండో లేదో. పోదాం పాయమా.
నీకేమన్నా మానం ఉన్నదా? పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని పరాలేని పెళ్ళాన్ని కొట్ట నీకి మానం ఉంటేనే గట్టెందుకు మర్చిపోతేనే నా రాత పాడుగాను ఇంత రోతే అనుకోలేదే. ఆ వెనకటికి ఈ నీయాసి ఉంటాడే ఉరకలేక తిన్నది అరగలేదు అన్నాడట. నిన్ను గిట్లనే ఇసి పెడితే తలుగు తెంపుకున్న బర్రోలే అన్ని తాగులను పెట్టుకొని వస్తావు. ఇక అట్లా అని అరవన్నానే. నువ్వు అరలో వండద్దని ఒక ఆలోచన చేసిన. నీ మధ్య మరకి మంగళహారతి వాడుతున్నా. మంగళార్తలేదు మాణిక్యాలు అచ్చిన సచ్చినవు కానీ ఆలోచించి ఆయం కాకు. సచ్చినవని రోగాన్ని అచ్చిన మావనాయం చేస్తది అవ్వా. భూమి అదిన్నప్పుడే అనుకున్నానే అది భూకంపం కాదు మీ అవ్వచ్చిందని. భూకంపమైన సర్కారు కంపైనా నేను దిగనంత వరకే. వచ్చిందండి వయ్యారి. అమ్మ బొమ్మాలే అర్థమైంది. నీ మతి మార్పుకు ముడుపు కట్టకపోతే నేను కత్తి కనికినే కాదు. చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. నీ అసలు ఎన్ని కత్తి కనుకలు వచ్చినా నా మతి మరుపుకు ముడుపు కట్టలేదే. అయ్యో ఆగరాదు మోగాయన మంత్రం ఇచ్చినాక మూత్రం అవతలేదా? ఆ ఎదుకటికి నీ అసలుంటిదే పాట పాడే పిల్లవా అంటే పాలకూరా పచ్చగూరా అండి పెడుతా తిందురావో ముండి మొగడ అన్నదట. గట్టున్నది మీ కథ. గా మంత్రాలకి నా మతి మరిపోతాలే. రెండు నిమ్మకాయలు జరిగింది అడగరాపో. సరే అమ్మా. జీడి గింజలు దర్వాజా కడితే జిస్తి పోతుంది. నిమ్మకాయలు పిండుకొని నవ్వుతే కడుపులో చల్లదనం ఉంటది. అవన్నీ పూజలు చేస్తే నా మధుబారు పోదా అత్త. నువ్వే చూడు కొంచెం ఆలోచన, నీకు అన్ని తెలుసు ఆలోచన. నీతులు చెప్పి మా అవ్వ మనసు నీళ్ళేయి. ఇగో అవ్వ నువ్వేదైతే కార్యం చేయాలనుకుంటున్నావో అది 8 గంటలలోపే ఓడగొట్టు, లేకపోతే నువ్వు కాట్ల కలుపుతాడు. సరే బిడ్డ పాలుడు ఊరు పొడి మీద వదిలేస్తా నీకన్నాక మీ మతి మార్పుకు. ఇగో అవ్వ పైలం నేను ఫోన్ చేస్తా లావట్టు. అయ్యో నీ అవ్వ పైలం నేను పైలం కాదా? ఇక ఏమైంది అత్త? పులి మీద గిదేనే ఏదాకా తీసుకోపోతావు ఇంకా? అరే కానీ అరే ఇక్కడ నింపత్తా ఇక దింపు అత్త. నీ తింపే దింపుడు నా మత పరుపు మట్లే కలవాలి. ఇక దింపు. ఓం క్రీం క్రోం కోం భీం బూం బూం కం క్రీం. ఏంది రచ్చమ్మా నన్ను గీడి తీసుకొచ్చి ఈ జీడి గిన్నెలతో నిమ్మకాయలతో దిశిస్తాను? అసలు ఏంది? లచ్చమ్మవే. నువ్వు పింఛన పైసలు నాకు ఇస్తాను లేదా? కానీ నువ్వు ఇయ్యలే. నీ పింఛన పైసలు నువ్వు దాచిపెట్టుకుంటావు. నన్నేమో పోకుదే, సుట్టదే, బీపీ కొలిందే, షుగర్ కొలిందే, జ్వరం వచ్చింది, గిన్ని పనులు చెప్తావు. పింఛన పైసలు అయితే ఇయ్యవు కానీ లచ్చమ్మా నీ పింఛన పైసలు ఎత్తావా నాకు? నిన్న ఏనంది కాబట్టే వీళ్ళు ఇంకా రాకపోయే. మా అవ్వ దించిపోసిందా లేదా ఇంకా? ఫోన్ అనే ఎత్త ఒకసారి. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ అత్తంది. ఓ కొడుకా మా అవ్వ నువ్వు నా మొగడు కాట కలిపినట్టుండు.